ముస్లిం మైనార్టీ హక్కుల సాధన కోసం ఉద్యమించాలని రాష్ట్ర ముస్లిం మైనార్టీ నాయకులు డాక్టర్ షేక్ మహబూబ్ బాషా అన్నారు. నంద్యాలలో ఈ నెల 10న ముస్లిం మైనార్టీ హక్కుల మహాగర్జనకు వేలాదిగా రావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి జిల్లాలో వక్ఫ్ బోర్డులను ఏర్పాటు చేయాలని ఉద్యమం చేస్తున్న రాష్ట్ర ముస్లిం మైనార్టీ నాయకులు డాక్టర్ షేక్ మహబూబ్ బాషాతో మా న్యూస్ ప్రతినిధి నూర్ పాషా ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మైనార్టీ వర్గానికి సంబంధించినటువంటి మహబూబ్ బాషా గారు రాష్ట్రంలోని మైనార్టీలు అట్ ద సేమ్ టైం దేశంలోని మైనార్టీలు కూడా నేటి వరకు అట్టడుగు స్థానంలో అణగారిన వర్గాలుగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. అయితే మైనార్టీలు అభివృద్ధి చెందాలా అనేటువంటి దృఢ నిశ్చయంతో ఎంఆర్పిఎఫ్ అనే ఒక బేస్ తీసుకొని ప్లాట్ఫామ్ ద్వారా ముందుకు వెళ్తారు. అయితే ప్రధానంగా ముస్లింలు అభివృద్ధి చెందాలంటే ఇలాంటి డిమాండ్స్ వారు ముందుకు పెట్టబోతున్నారు. రాజకీయ నాయకులకు ఎలాంటి డిమాండ్స్ ఇవ్వబోతున్న విషయాన్ని తెలుసుకుంటారు. అసలు ప్రధానమంత్రి స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా చెప్పడం నేటి వరకు కూడా ముస్లింలు అట్టడుగు స్థానంలో అణగారిన వర్గాలు ఇంత ఉన్నారు అంటున్నారు. ముస్లింలు అభివృద్ధి చెందాలంటే ఎలాంటి ప్రాతిపదికన ముందుకెళ్ళాలి? సచ్చార్ కమిటీ ఇచ్చిన నివేదికలో కూడా మీరు ఒకసారి గమనిస్తే ఎస్సీ ఎస్టీల కన్నా క్రింది స్థాయిలో పేదరికంలో ముస్లింలు ఉన్నారని సచ్చార్ కమిటీ ఆల్రెడీ నివేదిక ఇచ్చింది. అంటే ఇప్పుడు ఉన్న రాజకీయ పరిస్థితుల్లో చూసుకుంటే ఎలా తయారైపోయిందంటే మన ముస్లింలు ఎక్కడ అభివృద్ధి చెందే అవకాశాలు లేవు, చెందటం లేదు. ఇదే విధంగా కొన్ని సందర్భాల్లో కొన్ని రాష్ట్రాల్లో నా వ్యాపార నిమిత్తం నేను అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ కూడా మన పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే ముస్లింలే పేదరికంలో ఉండాలి. కొన్ని రాష్ట్రాల్లో మనం చూసుకుంటే రాజస్థాన్, యూపీ దాంట్లో మన ముస్లిం అమ్మాయిలు కూడా చాలా సమస్యల్లో సతమతం అవుతున్నారు. అంటే వీళ్ళ అభివృద్ధి కోసం ఎంఆర్పిఎఫ్ ముస్లిం రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం అనే ఒక ఆర్గనైజేషన్ ని స్థాపించారు. ఇలాంటి ఆర్గనైజేషన్లు చాలా ఉన్నాయి. ఈ ఆర్గనైజేషన్లు జనాలు కూడా ఎట్లా తయారైపోయారంటే ఒక ఆర్గనైజేషన్ వస్తుంది, 10 రోజుల తర్వాత వెళ్ళిపోతున్నారు. కొంతమంది చందాల కోసం వస్తున్నారు, డబ్బులు వసూలు చేసుకుంటారు, వెళ్ళిపోతారు అంటున్నారు. సో ఇలాంటిది కాకుండా ఒకటి నువ్వు పేరు పరంగా ఒక ముద్ర పడిన వ్యక్తి, ఎవరి దగ్గర డబ్బులు ఆశించని వ్యక్తి ఇలాంటిది చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో ఈ ఎంఆర్పిఎఫ్ ని స్థాపించాము. కానీ ఎంఆర్పిఎఫ్ స్థాపించిన తర్వాత ఒక ఎంఆర్పిఎఫ్ అనేది మామూలుగా పోతే అందరు చేసినట్టు ఉంటుంది. ఇది కాకుండా ముస్లిం మహాగర్జన అంటే ప్రతి ఒక్కరు గర్జనలు చేస్తున్నారు. అలా కాకుండా ముస్లింలు ఎక్కడ ఈ రోజు వరకు గర్జన చేయలేదు. ఒక పార్టీ పరంగా ఎవరన్నా చేసి ఉండొచ్చు, కానీ ఇండివిజువల్ గా ఏ పార్టీతో సంబంధాలు లేకుండా కేవలం ముస్లింల పోరాటం కోసం, ముస్లింల అభివృద్ధి కోసం ఒక పోరాటం చేయాలంటే ముస్లిం మహాగర్జన అనే ఒక నినాదంతో ఇప్పటి వరకు 2 చోట్ల మన ముస్లింల గర్జనని వాయిస్ ని వినిపించాము. ఇది 3వ గర్జన నంద్యాల పట్టణంలో ఈ రోజు ఈ ప్రెస్ మీట్ కూడా చేశాము. మా 3వ గర్జన ద్వారా రాజకీయ నాయకులకి ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాము. మా వక్ఫ్ బోర్డు ఆస్తులు, అదేవిధంగా మా ముస్లింల యొక్క సమస్యలు ఏమేమి ఉన్నాయి, మా ముస్లింలకు చేరవలసిన లబ్ధి కూడా, లైక్ మన ముస్లిం ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంది, 500 కోట్లు పక్కదారి పట్టిపోయినాయి అడగదు. సో ఇలాంటివన్నీ కాకుండా ముస్లింలకు చెందవలసిన బెనిఫిట్స్ ముస్లింలకు చేర్పించడమే మా ఎజెండా. అంటే 2024 ఎన్నికలు రానున్న నేపథ్యంలో ప్రధానంగా పార్టీలకు ముస్లిం ఫోరం నుండి మీరు ఏం డిమాండ్ చేయబోతాం? మేము అన్ని పార్టీలకు ఇప్పుడు ఎవరెవరైతే ఎలక్షన్ లో పాల్గొన్నారో ఆ పార్టీలకు, ఆ పార్టీల అధినేతలకు, అదే విధంగా ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యేలుగా నిలబడినారో ఆ క్యాండిడేట్లకు కూడా మేము ఒక్కటే తెలియజేస్తున్నాము. ముస్లింలకు మీరు బెనిఫిట్స్ ఇస్తామని ఒక్కరన్నా అనౌన్స్ చేయండి. మీరు గర్జనలు చేసుకున్నారు, బీసీ గర్జనలు, ఎస్సీ గర్జనలు, ఎస్టీ గర్జనలు చేస్తున్నారు, వాళ్ళందరికీ బెనిఫిట్స్ ఇస్తామంటున్నారు. మరి ముస్లింలు మీకు కనపడరా? అంటే ముస్లింలు వేసే ఓట్లు మీకు అవసరం లేదా? మా ముస్లింలు ఓట్లు అక్కర్లేదని మీరు చెప్పేసేయండి. మాకు మీ ముస్లింలు ఓట్లు ఇవ్వకండి, మీరు ముస్లింలు మా భారతదేశంలో లేరు, మీకు బెనిఫిట్స్ ఇవ్వమని చెప్పేసేయండి. ముస్లింలు ఓట్లు వేయరు. సో ముస్లింలు ఓట్లు వేయించుకుంటున్నారు కాబట్టి మా సమస్యలు, మా వక్ఫ్ బోర్డు భూములు, అదేవిధంగా మైనార్టీలో ఏమేమి లబ్ధి పొందాలో అవి, ముస్లిం మహిళల కోసం మేము ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాము. అది సహారా ఉమెన్స్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ. దాని ద్వారా కూడా ముస్లిం మహిళా గ్రూపులు తయారు చేస్తున్నాం, డ్వాక్రా గ్రూపులు. వాటికి కూడా ప్రభుత్వము మాకు సాయం అందించాలా, ముస్లిం మహిళలకు ఎలాంటి లబ్ధి కావాలో అది కూడా చేయాలన్నది మా డిమాండ్. సో ఇది మహబూబ్ బాషా చెప్తున్నారు.
అయితే ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ముస్లింలు పూర్తి స్థాయిలో అట్టడి స్థానంలో ఉన్నారు. అయితే ముస్లింలు అభివృద్ధి చేసేందుకు తమ వంతు పాత్రగా ముస్లిం గర్జన అనేటువంటి విధానంలో నంద్యాల జిల్లా కావచ్చు, నంద్యాల జిల్లా ప్రస్తుతం అయితే 10వ తారీఖు నిర్వహించబోతున్నారు. అదే విధంగా గతంలో కూడా కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో కూడా ముస్లిం గర్జన నిర్వహించారు. సో రాజకీయ నాయకులకు 2024 ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో రాజకీయ నాయకులకు పార్టీలకు ఒకటే చెప్తున్నాము, అయితే ఖచ్చితంగా ప్రధానంగా ముస్లింలకు ఏ విధంగా మీరు అభివృద్ధి చేయబోతున్నారు, ఇలాంటి బెనిఫిట్స్ ఇవ్వబోతున్నారు అనేటువంటి విధానాన్ని ముందే చెప్పాలని కూడా మహబాష్ చెప్తున్నారు. నూర్ బాషా, అమ్మా న్యూస్, నంద్యాల.